సియాన్ అగ్రిగో అదే మన నితిన్ గడ్కరీ గారి కుమారుడు నడిపే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఒకప్పుడు జస్ట్ 12 రూపీస్ ఉండేది. కానీ కరెంట్ డేట్న 3100 రూపీస్ వరకు టచ్ అయ్యి, సో ఎప్పుడైతే మనకి ఇలాంటి స్టాక్స్ మనకు కంటబడతాయో మనందరికీ ఒక న్యాచురల్ క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది డెవలప్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ కనుక నేను ఐడెంటిఫై చేసుకొని నేను పట్టుకోగలిగితే నా డబ్బులు కూడా అంతే ప్రాపర్గా గ్రో అవుతాయి. సో టెక్నికల్స్ ఇవన్నీ మీకు షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చినప్పటికీ చిన్న చిన్న ప్రాఫిట్స్ ఇస్తాయి. కానీ లాంగ్ టర్మ్లో అలాగా 500% అవ్వచ్చు, 1000% అవ్వచ్చు, 2000% అవ్వచ్చు. అలాంటి రిటర్న్స్ ఇచ్చే కెపాసిటీ మీరు ఏదైనా స్టాక్ని చిన్నగా ఉన్నప్పుడు పట్టుకొని దాంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఈ స్టాక్ ఇప్పుడు కరెక్ట్ ప్రైస్లో ఉందా లేదా, ఈ స్టాక్కి నిజంగా ఫండమెంటల్ వాల్యూ ఉందా లేదా, ఈ స్టాక్కి ఫ్యూచర్ పొటెన్షియల్ ఉందా లేదా, ఆ కంపెనీని నడిపే ఫౌండర్లకి అంత పొటెన్షియల్ ఉందా లేదా అని చెప్పి ఇలా ఎప్పుడైతే మీరు అనాలిసిస్ చేసుకొని ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు మీరు ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు ఇలా కంపెనీస్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, దాంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని రకాల పారామీటర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, ఇలా ఇవన్నీ మనం ఇప్పటి నుంచి, ఇది మనం ఎపిసోడ్ 34లో డిస్కస్ చేస్తున్నాం కదా, సో నెక్స్ట్ 5, 6, 7 ఎపిసోడ్స్ వరకు కూడా మనము ఈ ఫండమెంటల్ అనాలిసిస్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఈచ్ సెగ్మెంట్కి ఈచ్ పారామీటర్కి ఎలా చూడాలి, దాంట్లో న్యూస్ ఇంపాక్ట్ చేస్తే దాన్ని ఎక్కడ చూడాలి, ఒకవేళ ఏదైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలంటే అది ఎక్కడ చూడాలి అని చెప్పి ప్రాపర్గా మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ఫండమెంటల్ అనాలిసిస్కి కావాల్సిన A to Z నాలెడ్జ్ మొత్తం మనం అక్వైర్ చేసుకుందాము. అండ్ ఇది ఇన్వెస్టర్స్కి అయితే చాలా 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 ఇంపార్టెంట్. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారు, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలాగో నేర్చుకుంటున్నారు, కానీ మీకు టెక్నికల్స్ అవ్వచ్చు, ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, అవి కూడా నేర్చుకోవాలి అంటే మనం ఇక్కడ చేస్తున్న A to Z సిరీస్లో ఇంట్రో వీడియో దగ్గర నుంచి లాస్ట్ 33 వీడియోస్లో మనము ట్రేడింగ్కి రిలేటెడ్గా కంప్లీట్ మొత్తం నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకున్నాం. సో అన్ని వీడియోస్ని ప్రాపర్ ప్లేలిస్ట్లో పెట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ని ట్యాగ్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసుకున్నారనుకుంటే టెక్నికల్స్ అండ్ ట్రేడింగ్లో స్ట్రాంగ్ అయిపోతారు. అండ్ ఇక్కడి నుంచి మీరు ఫాలో అయ్యే వీడియోస్తో ఫండమెంటల్స్ కూడా సూపర్ స్ట్రాంగ్ అనేది అయిపోతారు. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారు, ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ని ఏమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా డిలే చేయకుండా మన A to Z రెవల్యూషన్ మొదలు పెట్టేద్దామా? సో మన మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయే కంటే ముందర నాకు తెలుసు మీ అందరూ ఇంకా అటెండెన్స్ని మార్క్ చేసుకోలేదు అని చెప్పి, సో కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, రెగ్యులర్ మన వ్యూవర్స్, మీరందరూ ఏం చేయాలి, కమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 34 ఫండమెంటల్ అనాలిసిస్ ప్రెజెంట్ అని చెప్పి మీ అటెండెన్స్ని మార్క్ చేసుకోండి. తర్వాత వీడియోని అనేది కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనము ఫండమెంటల్ అనాలిసిస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, డేటా మొత్తం అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుంటాం. కానీ ఏవి నేర్చుకోబోతున్నాము, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అండ్ దీనికి ప్రాపర్ స్ట్రక్చర్ ఏంటి అని ఒక ఫ్రేమ్వర్క్ మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి కదా. ఒక ప్రాసెస్, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బీకి వెళ్తాం, సికి వెళ్తాం, డీకి వెళ్తాం అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ డెస్టినేషన్ ఏంటి అని చెప్పి క్లారిటీ ఇచ్చే ఒక ఫ్రేమ్వర్క్ వీడియో ఇది. సో అన్నిటికంటే ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనంటే అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ వచ్చేది ఎప్పుడు కూడా ఇదే. ఫస్ట్ మనకు ఒక స్టాక్ అవ్వచ్చు, లేకపోతే ఒక షేర్ అవ్వచ్చు, మనకి తెలియాలి. సో ఈ షేర్ మనకి ఎలా తెలుస్తుంది అన్న దానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా న్యూసో, లేకపోతే ఏదైనా ఈవెంట్లోనో, లేకపోతే ఒక టిప్ ప్రొవైడరో ఎవరో ఒకళ్ళు మనకు ఒక స్టాక్ నేమ్ మన వరకు వచ్చేలాగా చేస్తారు. అండ్ మనం ఎప్పుడైతే ఆ స్టాక్ పేరు మనకు వరకు వస్తుందో అప్పుడే మనకు ఒక న్యాచురల్ క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. అచ్చా ఈ స్టాక్ ఇక్కడికి వచ్చిందట, ఈ స్టాక్ ఇలా న్యూస్ క్రియేట్ చేసిందట, లేకపోతే ఇది బడ్జెట్లో అనౌన్స్ చేశారట, దానివల్ల ఇది బూస్ట్ అవుతుందట, లేకపోతే లాస్ట్ 1 వీక్లో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ల మీద అప్పర్ సర్క్యూట్లు కొడుతుందట అని ఎప్పుడైతే ఒక స్టాక్ పేరు మనకి వినిపిస్తుందో అప్పుడే మనకి న్యాచురల్ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. మనం ఆ స్టాక్లో ఎంటర్ అవ్వాలా, అవ్వకూడదా, ఎంటర్ అవుతే డబ్బులు చేసుకుంటామా, చేసుకోమా అని చెప్పి న్యాచురల్ క్యూరియాసిటీ వస్తుంది. సో ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి ఫస్ట్ స్టెప్లో వచ్చేది ఒక స్టాక్ని ఫైండ్ అవుట్ చేయడం, ఒక స్టాక్ని ఫిగర్ అవుట్ చేసుకోవడం. తర్వాత సెకండ్ స్టెప్, ఇప్పుడు మనకు ఒకసారి ఒక స్టాక్ ఉంది, పలానా స్టాకు అని పేరు తెలిసిన తర్వాత మనకి న్యాచురల్గా క్యూరియస్గా మనం చేసే పని ఏంటి, దాని షేర్ ప్రైస్ ఎంత ఉందో మనం టెస్ట్ చేస్తాము లేదా చెక్ చేస్తాం. అది ఎలాగా, ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే సియాన్
సియాన్ అగ్రో E20 కాంట్రవర్సీ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు, దానివల్ల ఈ షేర్ మాత్రం న్యూస్లోకి ఎక్కేసింది. ఎక్కిన తర్వాత ఇప్పుడు కరెంట్ డేట్న ఈ షేర్ ప్రైస్ ఎంత ఉంది అని చెక్ చేస్తారు కదా. సో మీరు ఏం చేస్తారు, సియాన్ అగ్రియో షేర్ ప్రైస్ అని గూగుల్లో నొక్కుతారు, లేదా ట్రేడింగ్ వ్యూలో, లేకపోతే మీ ట్రేడింగ్ టెర్మినల్లో ఎక్కడ ఒక్కడ సర్చ్ చేస్తారు. సర్చ్ చేస్తే మీకు ఒక ప్రైస్ వస్తుంది. అదేంటి 3100 అరౌండ్గా షేర్ ప్రైస్ నడుస్తోంది అని చెప్పి మీకు టెక్నికల్గా ఇప్పుడు కరెంట్ మార్కెట్లో షేర్ ప్రైస్ ఎంత ఉందని తెలుస్తుంది. కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, మన A to Z సిరీస్లో ఎపిసోడ్ 33 వరకు చూసేసారనుకోండి, అప్పుడు మీకు ఇంకొక నాలెడ్జ్ ఏమొస్తుంది, అచ్చా దీంట్లో క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, సపోర్ట్లు రెసిస్టెన్స్లు ఉంటాయని తెలుస్తాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, చార్ట్ కూడా ఓపెన్ చేసి అచ్చా ఇది సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్, సో ఈ లెవెల్ వరకు వస్తే టెక్నికల్గా సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ నేను బై చేయొచ్చు, లేదు ఇప్పుడు ఓవర్ వాల్యూడ్ ఉంది, లేకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, లేకపోతే పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది, రీట్రేస్మెంట్ పెండింగ్గా ఉంది, ఇలా అన్ని టెక్నికల్స్గా వాట్ ఎవర్ రీజన్స్ ఉండొచ్చు, దానివల్ల మీరు ఎంట్రీ తీసుకోవాలా వద్దా అని ఒక చిన్న టెక్నికల్ అనాలిసిస్ చేసి మీరు డెసిజన్ తీసుకుంటారు. కానీ ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో ఇది మీకు షార్ట్ టర్మ్ విజన్ లాగా, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ వరకు చెప్తుంది. అంటే ఏంటి, నెక్స్ట్ 6 months, 1 year, 2 year మ్యాక్సిమం వరకు ఈ షేర్ ప్రైస్ ఈ సపోర్ట్ దగ్గర ఉంది, ఈ రెసిస్టెన్స్ దగ్గర ఉంది అని మార్కెట్ని టైం చేయడానికి ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక బోట్లో లేకపోతే ఒక ఏరోప్లేన్లో వెళ్తున్నారనేసి అనుకుందాం. ముందర మనకి రోడ్ అవ్వచ్చు, ఏది ఏం కనిపించదు, కానీ ఇప్పుడు మనం బండి మీద కార్ మీద వెళ్తున్నాం అనుకోండి, అచ్చా రోడ్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది అని మనకి ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళొచ్చు అని మనకు కనిపించే పాత్ ఉంది చూడండి, అది టెక్నికల్ అనాలిసిస్. కానీ అలా కాకుండా మీరు షిప్లో వెళ్తున్నారు, లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నారు, మీకు ముందరంతా ఆకాశం ఉంటుంది లేదా ముందరంతా సముద్రం ఉంటుంది, కానీ అప్పుడు కూడా మీరు రైట్ డెస్టినేషన్కి చేరుకోవడానికి ఏం యూజ్ చేస్తారు, కంపాస్ యూజ్ చేస్తారు కదా. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ 1-2 yearsకి మించి 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 15 years అవ్వచ్చు, 20 years వరకు ఈ స్టాక్ ప్రొజెక్షన్ ఏముండొచ్చు, ఈ స్టాక్ ఎటువైపు వెళ్తుంది అని చెప్పి మనకు అలా కంపాస్ లాగా పనిచేసే టూలే ఈ ఫండమెంటల్ అనాలిసిస్. సో సింపుల్గా చెప్పాలంటే పైకి కనిపించేదేమో టెక్నికల్స్, లోతుగా లోపల కనిపించే బొక్కలు అవ్వచ్చు, లోపల కనిపించే స్ట్రెంగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటి ఫండమెంటల్ అనాలిసిస్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా సన్నగా ఉన్నాడు, అసలు వాడికి ఇలా గాలి వస్తే ఎగిరిపోతాడు అన్నట్టు ఉంటాడు, కానీ వాడికి ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ వచ్చు, వాడికి ఏదో టైక్వాండోనో లేకపోతే అలా ఏదైనా వచ్చు, కరాటేలు ఇవన్నీ వచ్చు అనుకోండి, పైకి కనిపించడానికి సన్నగా ఉన్నా కూడా లోపల ఐరన్ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, బ్రూస్లీ లాగా. సో అదేంటి, పైకి కనిపించేదేమో షేర్ ప్రైస్, కానీ లోపల ఏ స్కిల్ సెట్ ఉంది ఈ వ్యక్తికి అన్నది చెప్పేది ఫండమెంటల్ అనాలిసిస్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ సియాన్ అగ్రిగోనే షేర్ ప్రైస్ ఉంది, షేర్ ప్రైస్ చూస్తుంటే 1400%, 1500% పెరుగుతుంది, ఇంకేం లేదు మల్టీ బ్యాగర్ స్టాక్ అని కనిపిస్తుంది. కానీ ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇది లాంగ్ టర్మ్లో ఇలానే సస్టైన్ అవుతుందా, ఇది ఇలాగే ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా, అసలు కంపెనీలో నిజంగా అన్నీ బాగున్నాయా లేదా అని లోపలుండే బొక్కలు చెప్పేది ఈ ఫండమెంటల్ అనాలిసిస్. తర్వాత ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని కూడా 2 విధాలుగా చేస్తారు, ఒకటేమో క్వాంటిటేటివ్ అనాలిసిస్, ఇంకోటేమో క్వాలిటేటివ్ అనాలిసిస్. సో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో మొత్తం అన్ని నెంబర్లు ఉంటాయి, నెంబర్స్ డ్రివెన్ ఉంటాయి, కానీ క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏమో కంపెనీ ఫిలాసఫీ అవ్వచ్చు, ఫౌండర్స్ గురించి అవ్వచ్చు, ఇండస్ట్రీ గురించి అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్లో వస్తాయి. సో క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ ఈ 2 ఎప్పుడైతే కాంబినేషన్లో మనం అనలైజ్ చేస్తామో అప్పుడు ఒక సూపర్ పర్ఫెక్ట్ సాలిడ్ ఫినాన్షియల్ రిపోర్ట్ అనేది మనమే బిల్డ్ చేసుకోవచ్చు ఒక కంపెనీ గురించి. సో ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయడానికి 5 స్టెప్లు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఫినాన్షియల్ రిపోర్ట్స్ని అర్థం చేసుకోవడం. ఈ ఫినాన్షియల్ రిపోర్ట్స్లో ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంటుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది, కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అంటే కంపెనీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎక్కడ ఎంత వాటా ఉంది కంపెనీలో, రేపొద్దున కంపెనీ దివాళా తీస్తే కంపెనీ యొక్క పరిస్థితి ఏంటి, ఎవరికి ఎన్ని డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అని చెప్పి మనకి ఈ బ్యాలెన్స్ షీట్ అనేది చెప్తుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇదేంటి కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని మనకి P&L స్టేట్మెంట్లో చెప్తుంది. కంపెనీ అంతా బాగానే నడుస్తుంది అని అంటే ప్రాఫిట్స్ కూడా పెరగాలి కదా, రెవెన్యూస్ పెరుగుతూ ఉండాలి కదా, సో ఎక్కడ పెరుగుతోందా తగ్గుతోందా అని చెప్పి మనకి ఈ P&L స్టేట్మెంట్స్లో తెలుస్తుంది. తర్వాత మూడోది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. ఈ క్యాష్ ఫ్లోలో ఏంటి, రెవెన్యూ వస్తుంది
కొంత డబ్బులు పైకి కూడా పోతున్నాయి. సో, రెవెన్యూ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎన్ని స్ట్రీమ్స్‌లోంచి వస్తుంది? ఎక్కడ మేజర్‌గా రెవెన్యూ సోర్స్ ఉంది అని మనకి రెవెన్యూ స్ట్రీమ్స్‌లో తెలుస్తుంది. తర్వాత క్యాష్ అవుట్‌ఫ్లోలో వీళ్ళు పేమెంట్స్ చేస్తారు కదా! ఆ పేమెంట్స్ ఎక్కడికెళ్తున్నాయి? వీళ్ళు ఎక్కడైనా వెండర్స్‌కి పే చేస్తున్నారా? ఎక్స్‌పాన్షన్‌కి పే చేస్తున్నారా? సాలరీస్‌లో పే చేస్తున్నారా? ఇంకా ఇంపార్టెంట్‌గా ఏదైనా మేజర్‌గా అప్పులు తీసుకుంటే అప్పులు తీర్చడానికి ఎక్కువ క్యాష్ ఫ్లో, ఎక్కువ రెవెన్యూ ఖర్చు పెడుతున్నారా? ఏ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? అని క్లారిటీగా మనకి చెప్పేది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. సో, బ్యాలెన్స్ షీట్స్, పీఎన్ఎల్ స్టేట్మెంట్స్, ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. ఈ 3 ఫినాన్షియల్ రిపోర్ట్స్ గనుక మనం ప్రాపర్‌గా చదవగలిగితే కంపెనీ ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉందో కూడా మనం చాలా మంచిగా గేజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో దీన్ని కూడా మనం ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి కూడా ఎలా స్టడీ చేయాలో మీకు అందరికీ నేర్పిస్తాను. సో, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్‌లో మనకి ఫినాన్షియల్ రేషియోస్ అనేది వస్తాయి. అంటే ఏంటి? ఇప్పుడు మనకి కంపెనీకి రెవెన్యూ ఎంత వస్తుందో తెలిసిపోయింది. అప్పులు ఎన్ని ఉన్నాయో తెలిసిపోయింది. ఇప్పుడు కంపెనీ రెవెన్యూ ఎంత వస్తుందో తెలిసిపోయింది. కంపెనీ యొక్క ఓనర్‌షిప్ ఇవన్నీ కూడా మనకు అర్థమైపోయాయి. కానీ అవి హెల్తీగా ఉన్నాయా? లేదా? అంటే ఇప్పుడు కంపెనీకి ఇన్ని అప్పులున్నాయి. ఇంత ఆస్తికి ఇంత అప్పులున్నాయి. సో, ఈ రేషియో బ్యాలెన్స్డ్‌గా ఉందా? లేదా? అని చెప్పి మనకి డెట్ టు ఈక్విటీ రేషియో అవ్వచ్చు. లేకపోతే పీఈ రేషియో అని ఉంటుంది. అంటే మార్కెట్ కాంపిటీషన్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు షేర్ ప్రైస్ ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అని మనకి పీఈ రేషియో చెప్తుంది. సో, ఇలాంటివి పీఈ రేషియో అని, పీబీ రేషియో అని చెప్పి, డెట్ టు ఈక్విటీ రేషియో అని చెప్పి, ఆర్ఓసీఈ అని చెప్పి ఇలా మల్టిపుల్ రేషియోస్ ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి దానికి. అంటే ఈ రేషియో ఇంత వాల్యూ చెప్తుంది అని అంటే ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. లేకపోతే లేదు అని చెప్పడానికి కూడా కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. సో, ఆ రూల్స్ నేర్చుకొని దాన్ని బట్టి మనం అనలైజ్ అండ్ జడ్జ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రూల్స్‌ని మంచి స్క్రీనర్ టూల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో, ఆ స్క్రీనర్ టూల్స్‌ని వాడుకుంటూ ఈ ఫినాన్షియల్ రేషియోస్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీకోడ్ చేసుకోవాలి అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్‌లో నెక్స్ట్ వచ్చే మూడో స్టెప్ యాన్యుయల్ రిపోర్ట్. ఇది ఏంటి అనంటే ప్రతి సింగిల్ కంపెనీ ఏదైతే స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ ఉందో వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్‌కి ఒకసారి ఒక యాన్యుయల్ రిపోర్ట్ అనేది పెడతారు. ఈ యాన్యుయల్ రిపోర్ట్ ఎలా అంటే ఒక కంపెనీ యొక్క జాతకం లాంటిది. అంటే కంపెనీ ఏ డైరెక్షన్‌లో వెళ్తోంది, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, విజన్ ఏంటి, ఇప్పుడు కరెంట్‌గా డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, కంపెనీకి డబ్బులు ఎక్కడ పోతున్నాయి. నేను మీకు ఇందాక చెప్పాను కదా! క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అవ్వచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, పీఎన్ఎల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే బ్యాలెన్స్ షీట్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ యాన్యుయల్ రిపోర్ట్‌లో మెన్షన్ చేస్తూ ఇదొక్కటే కాకుండా కంపెనీ విజన్ ఏంటి, ఎక్స్‌పాన్షన్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఏ కంపెనీలు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా కంపెనీస్‌ని ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నారా, కంప్లీట్‌గా బిజినెస్ ప్లాన్ మొత్తం కూడా ఈ ఫినాన్షియల్ రిపోర్ట్‌లో లేదా ఈ యాన్యుయల్ రిపోర్ట్‌లో అనేది మెన్షన్ చేస్తారు. సో, అది గనుక ఎవరికైనా ప్రాపర్‌గా చదవడం గనుక వస్తే కంపెనీ ఏ డైరెక్షన్‌లో వెళ్తోంది. ఇప్పుడు ఎందుకంటే మేబీ మీరు ఒక పాయింట్‌లో మేబీ రిలయన్స్ జియోనే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సో, జియో స్టార్టింగ్‌లో టెలికాం సెక్టర్‌గా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు జియో చూసారా? జియో ఫినాన్షియల్స్‌లోకి ఎంటర్ అవుతుంది. జియో ఎక్కడ పడితే అక్కడికి స్ప్రెడ్ అవుతోంది. సో, మీరు ఫస్ట్ టెలికాం సెక్టర్ ఒక్కటే బూమ్ అవుతుంది అని చెప్పి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తూ ఉండి ఈ యాన్యుయల్ రిపోర్ట్స్‌లో లేదు వాళ్ళు ఎక్స్‌పాండ్ అవుతున్నారు, మల్టిపుల్ కేటగిరీస్‌లోకి షిఫ్ట్ అవుతున్నారు అనేసి అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఆ విజన్‌కి మీరు అలైన్డ్‌గా ఉంటే మీరు ఇంకా ఇన్వెస్టెడ్‌గా ఉంటారు షేర్‌లో. కానీ లేదు, నేను ఫస్ట్ ఇనిషియల్‌గా ఇన్వెస్ట్ చేసిన పర్పస్ వేరు. కానీ ఇప్పుడు కంపెనీ వేరే డైరెక్షన్‌లో వెళ్తుందనుకుంటే మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో, ఆ క్లారిటీ, ఆ పిక్చర్ మీకు ఇచ్చేది ఈ యాన్యుయల్ రిపోర్ట్స్. సో, అవి ఎలా చదవాలి? దాంట్లో చాలా పెద్ద పేజీలు ఉంటాయి. 300, 400 పేజీలు ఉంటాయి. సో, దాంట్లో ఎగ్జాక్ట్‌గా మనకి కావాల్సిన డేటా ఎక్కడ దొరుకుతుంది అని అనలైజ్ చేసుకోవడం కూడా మనకి తెలిసుండాలి కాబట్టి ఒక కంపెనీ యొక్క యాన్యుయల్ రిపోర్ట్ కూడా చదవడం మనకి రావాలి. తర్వాత క్వాలిటేటివ్ అనాలిసిస్. సో, దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చెక్ చేస్తాం. అంటే ఏంటి? కంపెనీ యొక్క ఫౌండర్‌ని మనం నమ్మచ్చా లేదా? వాళ్ళ యొక్క పెడిగ్రీ బాగుందా లేదా? లేకపోతే ర్యాండమ్‌గా ఏది పడితే అది చేస్తుంటారా? ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఓలా కేస్ స్టడీలో జరిగింది ఏంటి? భావిష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఓలాలో మల్టిపుల్ డైరెక్షన్స్‌లో మల్టిపుల్ థింగ్స్ మీద ఫైర్ చేస్తున్నారు. తన లీడర్‌షిప్ మీద క్వెషన్స్ అనేవి చాలా మంది రేజ్ అనేది చేశారు. సో, అలాంటి ఏదైనా రెప్యుటేషన్ ఆ ఫౌండర్‌కి ఉందా? లేకపోతే ఈ ఫౌండర్‌కి ప్రాపర్ క్లియర్ విజన్‌తో కంపెనీని ఒక రైట్ డైరెక్షన్‌లో తీసుకెళ్లగలుగుతారా అని చెప్పి మనకి ఈ మేనేజ్మెంట్‌ని మనం ఎప్పుడైతే అనలైజ్ చేస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కంపెనీ ఎంత మంచిగా, ఎంత స్ట్రాంగ్‌గా, ఎన్ని ప్రాఫిట్స్ అయినా చేసుకొనియండి, అట్ ది ఎండ్ ఒక ఫౌండర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఎంత మంచి కంపెనీ అయినా సరే కింద కుప్పకూలాల్సిందే. తర్వాత దీంట్లో సెకండ్ వచ్చేది బిజినెస్ మోడల్. అంటే మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో ఫౌండర్ బాగానే ఉన్నారు, మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ మనకి అర్థమవుతుందా లేదా? అంటే వీళ్ళు సపోజ్ నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇప్పుడు జూడియోనో లేకపోతే ఇంకేదో కంపెనీ అనుకుంటా టాటాస్ వాళ్ళది నెక్స్ట్ 1 ఇయర్‌లో
ఇయర్‌లో ఆల్మోస్ట్ 800-900 స్టోర్స్‌ని ఓపెన్ చేస్తాము అనేసి అంటున్నారు. సో, వాళ్ళ బిజినెస్ మోడల్‌లో ఏదైతే ఫోకో మోడల్‌లో వాళ్ళు బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారో దాంట్లో సెన్స్ ఉందా? లేదా? అన్ని స్టోర్స్ ఓపెన్ చేయడం కరెక్టా? కాదా? మీకు లాజికల్ అనిపిస్తుందా? లేదా? ఒకవేళ లాజికల్ అనిపిస్తుంటే ఎందుకు? కాదనిపిస్తే ఎందుకు? దానికి కాంపిటీషన్ ఎలా ఉంది? వాళ్ళ పియర్స్ ఎలా చేస్తున్నారని చెప్పి అలా ఎప్పుడైతే మనం రిసర్చ్ చేస్తామో దాన్ని మనము ఈ బిజినెస్ మోడల్ రిసర్చ్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు. సో, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి? అలాగే దీంట్లో థర్డ్ వచ్చేది మోట్. అంటే ఏదైతే బిజినెస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నామో ఫౌండర్ చాలా బాగున్నారు. వాళ్ళ స్ట్రాటజీ బావుంది. కానీ వీళ్ళలో ఏది డిఫరెన్షియేషన్ లేదు. మార్కెట్‌లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదో లీడర్ ఉన్నారు. వాళ్ళు సూపర్‌గా నడుస్తున్నారు. ఆల్రెడీ తోపుగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా కంపెనీ జాయిన్ అవుతోంది. సరే, ఇది ఒక వర్కింగ్ మోడల్. ఇది సూపర్‌గా పనిచేస్తుంది. అంతా బానే ఉంది. కానీ వీళ్ళు మార్కెట్‌లో విన్ అవ్వడానికి వీళ్ళకి ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఉందా? ఏదైనా స్పెషల్ ఆఫరింగ్ ఉందా? అని ఆ రూట్, ఆ ప్రొడక్ట్, ఆ మోట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం చూడండి. అది కూడా ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్‌లోనే మనకి ఫిగర్ ఔట్ అనేది అవుతుంది. తర్వాత ఫైనల్‌గా ఇండస్ట్రీ అనాలిసిస్. అంటే ఏదైతే ఇండస్ట్రీలో మనం దిగుతున్నామో ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ఫ్యూచర్‌లో పొటెన్షియల్ ఉందా లేదా? దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా? తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత మంచి ఇండస్ట్రీ అయినా, ఎంత మంచి ప్రొడక్ట్ అయినా సరే బిగ్ డాడీ అంటే మన గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అవ్వచ్చు, స్కీమ్స్ అవ్వచ్చు, బడ్జెట్‌లో అలొకేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రొడక్ట్ కావచ్చు, ఆ సర్విస్ కావచ్చు, ఆ సెక్టర్ కావచ్చు దానికి అలైన్డ్ లేదు అని అనుకుంటే ఎన్ని మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆ సెక్టర్ నష్టపోతుంది. ఆ బిజినెస్ లాస్ వస్తుంది. సో, దానికి ఉందా లేదా? దానికి సపోర్ట్‌గా ఉందా లేదా? అని చెప్పి మనకి బడ్జెట్‌లో అనౌన్స్‌మెంట్ మనం ఎప్పుడైతే కేర్‌ఫుల్‌గా వింటామో మనకి అనలైజ్ వస్తుంది. మనకి అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి? దాన్ని ఎలా అర్థం చేసుకోవడం కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ అంటే ఫస్ట్ బిజినెస్ లీడర్ ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా ఉంది? దానికి ఏదైనా డిఫరెన్షియేషన్ ఉందా? ఫైనల్‌గా దానికి ఆ ఇండస్ట్రీకి సపోర్ట్ ఉందా లేదా? ఈ 4 ఎప్పుడైతే మనం అనలైజ్ చేసుకుంటామో అప్పుడు మనకు కావాల్సిన ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ కూడా అయిపోతుంది. సో, క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఈ 2 కంబైన్ చేసుకుంటే మనం పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ అవ్వచ్చు. మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్టాక్స్ అవ్వచ్చు. ఇవి ఫ్యూచర్ పొటెన్షియల్ ఎంతుంది అని మనకి ప్రాపర్‌గా జడ్జ్ చేసే కెపాసిటీ మనకి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ యాస్ ఎ హోల్‌గా వస్తుంది. ఈ 2 కలిపితే ప్రాపర్ ఫండమెంటల్ అనాలిసిస్‌తో మనం ఒక కంపెనీని జడ్జ్ అనేది చేయొచ్చు. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అంటే ఎపిసోడ్ 35 నుంచి మనము ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, P&L స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, తర్వాత రేషియోస్ ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి ఇప్పుడు ఏవైతే మీకు అన్నీ చెప్పానో అది వన్ బై వన్ ఎలా అనలైజ్ చేసుకోవాలని చెప్పి అప్కమింగ్ ఎపిసోడ్స్‌లో నేర్చుకుందాము. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్ అస్సలు మిస్ కాకండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ఎప్పుడైతే మనం 33 ఎపిసోడ్స్ వరకు ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకున్నామో అది ఎంతమంది చేయగలుగుతారు, ఎంతమంది చెయ్యాలో లేదో నేను చెప్పను గానీ ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో ఇన్వెస్టింగ్ అనేది చేయాల్సిందే తప్పదు. అండ్ ఈ ఇన్వెస్టింగ్‌కి మీరు ఇండివిడ్యువల్ స్టాక్‌ని పిక్ చేసుకుంటారా, మ్యూచువల్ ఫండ్‌ని పిక్ చేసుకుంటారా, ఇండెక్స్ ఫండ్‌ని పిక్ చేసుకుంటారా సంబంధం లేదు. ప్రతి ఒక్క దానికి కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇండియాలో నిఫ్టీ బీసే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. కానీ ఇండియా ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీ కష్టపడి జీతం ఏదైతే మీరు సంపాదిస్తున్నారో, కష్టపడి మీకు ఏదైతే బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారో వాటెవర్ రీజన్స్ ఆ డబ్బులు అంత కష్టపడి సంపాదించిన డబ్బులు మార్కెట్‌లో పెడితే పెరుగుతాయా? తగ్గిపోతాయా? అని కాన్ఫిడెంట్‌తో కాలర్ ఎగరేసి మీరు డబ్బులు పెట్టాలి అని అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ లేకపోతే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం మీకు వచ్చి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం తెలిసి ఉండాలి. అండ్ అదే మనం నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ 5 to 10 వీడియోస్‌లో నేర్చుకుందాము. సో, ఇప్పటి వరకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా లేదా ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్‌లో కూడా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకా అడిషనల్‌గా ఏవైనా టాపిక్స్ మీరు ఇంక్లూడ్ చేయాలి, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో అవ్వచ్చు, వేరే ఏ వీడియో రిలేటెడ్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. డిస్క్రిప్షన్‌లో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడికి వచ్చి అడగండి. హ్యాపీగా నేను అవ్వచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు, మీకు హెల్ప్ అనేది చేస్తాము. సో, ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోతో స్టార్ట్ చేసుకుందాము. సో, నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.